హాయ్ ఫ్రెండ్స్, పరమశివుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. పరమశివుడు జన్మించడానికి 3 ప్రాచీన పురాతన కథలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు నిత్యం సనాతనుడు మరియు ఆయనే సమస్త సృష్టికి మూలం. ఆయనకు పుట్టుక చావు లేవు. అందువల్ల పరమశివుడు జన్మించడం అనేది సాంప్రదాయక హిందూ పురాణాలలో అంతగా లేవు. అయితే కొన్ని పురాణాలలో శివుడు వివిధ అవతారాలలో లేదా రూపాలలో జన్మించాడని చెబుతున్నాయి. ఇందులో మొదటిది స్వయంభువు, అంటే స్వయంగా పుట్టడం. చాలా పురాణాల ప్రకారం శివుడు ఎవరికీ జన్మించలేదు. ఆయనే మొదటివాడు. అంటే శివుడు స్వయంభువు అనగా ఆయనే తనంతటా తానుగా ఆవిర్భవించాడు. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారు. ఈ ముగ్గురిలో శివుడు లయకారకుడు కాబట్టి ఆయనకు తల్లి తండ్రులు లేరు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఇక రెండవది విష్ణువు నుదిటి నుండి పుట్టడం. మరొక కథ ప్రకారం విష్ణువు ఒకసారి తన కళ్ళ నుండి అగ్నిని సృష్టించగా ఆ అగ్ని నుండి శివుడు జన్మించాడు. ఇక మూడవది బ్రహ్మ నుండి శివుడి పుట్టుక. మరొక పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి మానవ జాతిని సృష్టించడానికి ప్రయత్నించినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం నుండి శివుడు ఒక బిడ్డ రూపంలో పుట్టాడు. బ్రహ్మ ఆ బిడ్డకు రుద్రుడు అని పేరు పెట్టాడు. ఈ కథలన్నీ పౌరాణిక విశ్వాసాల వరకు మాత్రమే అని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఆ పరమేశ్వరుడు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. అలాగే మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.